వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 118 తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. మేడిబావి మైలర్గడ్డ ప్రాంతంలో పర్యటించిన కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ. బన్సీలాల్పేట డివిజన్ లో విస్తృతంగా పర్యటించి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో బేగంపేట పోలీసులు అప్రమత్తం. ఎల్బీ నగర్ మధు యాష్కి గౌడ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ బిఎన్ రెడ్డి నగర్ లోని రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 118 తీసుకొచ్చి ప్రజలు మోసం చేస్తుందని మధు యాష్కి అన్నారు. బిఎన్ రెడ్డి నగర్ లోని 6 కాలనీల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి పూర్తి బాధ్యత తీసుకుంటానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆఫ్ కన్వెన్స్ ను రద్దు చేపించి సేల్ డీట్లు వచ్చే విధంగా, అదేవిధంగా 3 రెట్లు ఉన్న ట్యాక్స్ ను రద్దు చేసే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. మునుగోడు ఉప ఎలక్షన్ లో గెలవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 118 జీవో మోసపూరిత జీవో అని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారని చెప్పిన సుధీర్ రెడ్డి 1-2 రోజుల్లో సీఎం కేసీఆర్ తో సమావేశమవుతానని తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తి స్థాయి హామీ ఇచ్చారని చెప్పారు. బిఎన్రెడ్డి కాలనీల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు సుధీర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పరిచి ఏం కోరకుండా ప్లే చేయండి వీడియో. శాసనసభకు పంపడం జరిగింది. ఎన్నికల్లో మొదలుగా ప్రజలు ఇక్కడ ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతుంటే అందులో కష్టాలను తీరుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. బిఎన్రెడ్డి నగర్ కాలేజీ యొక్క రిజిస్ట్రేషన్ సమస్య గత 15 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బంది, ఒక బ్లాక్ రిజిస్ట్రేషన్ చేస్తుందంటే ఇబ్బంది. దాంతో కాలనీ వాసులు సులభమవుతున్నాయి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. కానీ కేసీఆర్ గారితో సాధ్యమని చెప్పేసి బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. మీరు ప్లాటు అంటే ఇల్లు అంటే మీకు కట్టుకున్న ఇల్లు కూడా చూపించారా? ఒకటి మేము అప్లికేషన్ ఏమిటంటే గవర్నమెంట్ ఎంకరేజ్ అంటే ఓపెన్ ప్లాట్ అని ఇచ్చారు. మేము ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మాకు ప్రభుత్వం మేము డబ్బులు కడితే మాకు ఆ స్థలం ఇచ్చింది అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఇది మేమందరం కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు దీన్ని కూడా నిబంధన నేను తీపిస్తాను, తీపించిన తర్వాత జిహెచ్ఎంసీ తర్వాత కూడా నేను మ్యూటేషన్ చేపిస్తాను. కానీ మేమేమన్నామంటే అన్న 22 ఏళ్ళు లిఫ్ట్ చేస్తున్నాం, మొదటి నుంచి అడుగుతున్నాం. 22 ఏళ్ళు లిఫ్ట్ చేయమని మనం మొదటి నుంచి అడుగుతున్నాం. వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తామని, సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామన్న దానికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వదిలేసి సరే మీరు ఏదో ఒక స్టాండర్డ్ రేట్ పెట్టిన దానికి అందరూ కూడా యాక్సెప్ట్ అయ్యి డబ్బులు కట్టిన దానికి ఈ నిబంధన మాకు 22 ఏళ్ళు లిఫ్ట్ చేయకుండా ఇప్పుడు ఇన్ని ప్రాసెస్ చేసిన ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము కొడితే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని చూపిస్తుంది. దీంట్లో మాకు ఓపెన్ ప్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. అండర్స్టాండింగ్ లా మీరు ఒక చిన్న రూమ్ వేసుకొని రూమ్ కరెంట్ మీటర్ తీసుకొని మీరు అప్లై చేయండి, వీటిని నేను యాక్సెప్ట్ చేపిస్తాను. సరే అండర్స్టాండింగ్ లో ప్రభుత్వం అధికారం వాళ్ళది అని మేము అది కూడా ఒక ప్రయత్నం చేస్తాం. దాంట్లో చివరికి చాలా వరకు కూడా అందరినీ రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన విషయం కూడా కలెక్టర్ గారు మాకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల మాకు ఏమైందంటే ఈ రోజు యాక్సెప్ట్ చేసేదేమో ఈ రోజు యాక్సెప్ట్ చేస్తారేమో చివరికి మేము ప్రశ్న ఇవన్నీ కూడా రిజెక్ట్ అయినాయని యాప్ లో మేము రిజెక్ట్ అని ఇచ్చిన తర్వాత
సరే మరి ఆ అన్నగారి దృష్టికి తీసుకెళ్ళినాం. అన్న ఇట్లా ఇవి రిజెక్ట్ అయినాయి, ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రభుత్వంతో మాట్లాడి చేస్తాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాను. ఎలక్షన్ అప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అందరం కూడా మా కాలనీని విజిట్ చేసినప్పుడు కూడా మేము చెప్పినాం, అన్న ఇది ఏదైతే అసంపూర్తిగా ఉన్నదో చాలా మంది కూడా నిరుత్సాహంగా ఉన్నారు, దీంట్లో చాలా ఒకటి జరిగి ఇచ్చిన డీట్లలో కూడా 1,00,000 తప్పులు ఉన్నాయి, ఇచ్చిన 100 డీట్లో 85 డీట్ల తప్పులు ఉన్నాయి. రెక్టిఫికేషన్ చేయాలంటే ఎంఆర్ఓ గారేమో యాక్సెప్ట్ చేస్తలేరు, ఎస్ఆర్ఓ గారు మాకు సంబంధం చేస్తున్నారు. మీరేమో మీటింగ్లు పెట్టి ఎస్ఆర్ఓలు ఎంఆర్ఓలు మీరందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా మేడిబావి మైలార్గడ్డ ప్రాంతంలో పర్యటించిన కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మేడిబావి ప్రాంతంలో స్థానికుల ఫిర్యాదు మేరకు నూతన సీసీ రోడ్ ఏర్పాటు చేయాలని, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గృహాలకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని కోరారు. సందర్భంగా కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ కుషాల్, నాయకులు అనిత కుమార్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన బుధవారం బన్సీలాలపేట డివిజన్ లో విస్తృతంగా పర్యటించి ₹1,10,00,000 విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, ఆయా బస్తీలు, కాలనీల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా న్యూ బోయగూడలోని ఉప్పలమ్మ దేవాలయం వద్ద డి క్లాస్ లో ₹69,00,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అక్కడి నుండి సి క్లాస్ కు చేరుకుని ₹6,00,000 వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. గ్రేవ్ యార్డ్ లో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. मारो नहीं मारो खड़े आप इम्पोर्टेंट వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. సికింద్రాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో బేగంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు డాగ్ స్క్వాడ్ తో విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. గుర్తు తెలియని ఆగంతుకుడు ఫోన్ కాల్, ఈమెయిల్ చేసి బాంబు పెట్టినట్లు బెదిరించడంతో పోలీసులు హుటాహుటిన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయ ప్రాంగణంతో పాటు లోపల తనిఖీలు చేపట్టారు. బాంబు పెట్టారనే సమాచారం రావడంతో సిబ్బంది అత్యవసర పరిస్థితులలో ఉండే డిజాస్టర్ సిబ్బంది కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఏం లేదు కదా, జస్ట్ అడ్డేట్ చెప్పి ఒకసారి ఒక వీడియో తీసుకుంటా. మీడియా లేట్ అయింది. ఎవరైనా వచ్చిరా మా వాళ్ళు, మీడియా వాళ్ళు? ఏమైనా వీడియోలు ఉంటే కొద్దిగా ఎవరు తీసుకురు? అవునా, మరి కొద్దిగా వీడియోలు షేర్ చేయాలి. ఎవరి దగ్గర కొద్దిగా పిలిపియండి. మీడియా 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 అండి. ఓకే.
మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో డబ్బులు పెట్టించి తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా పార్ట్నర్లు మోసం చేశారంటూ మురళీధర్ రెడ్డి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోయాక ఆయన వారి వద్ద రావాల్సిన డబ్బుతో పిల్లల్ని చదివించాలని సూసైడ్ లెటర్ లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం కృషి కాలనీలో ఘటన జరిగింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో రైతు భరోసా ఇవ్వడం లేదని మహేశ్వరం మండలాన్ని రైతు భరోసా లిస్టులో చేర్చాలని, రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ సైదులకు వినతి పత్రాన్ని అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండలానికి రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలం రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచన అని మరోసారి రుజువు చేశారని మండిపడ్డారు. రైతు భరోసా సాయాన్ని ఎకరానికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు 12,000 రూపాయలకు కుదించిన రైతులను నిలువున వంచడమేనని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదని స్పష్టం చేశారు. తీసేసి రైతు బీమాని పేరు పెట్టిరో కాంగ్రెస్ వాళ్ళు. మరి రైతు బీమా అయినా రైతు బంద్ అయినా ఒకటే. రైతులకు మేలు చేయడానికే ఎవరైనా మరి రైతులతోటి సీట్లకు ఎక్కి మరి రైతులను మర్చిపోవడము ఒక దుర్మార్గమైన చర్య. ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రమంతటా ఇచ్చి ఈ 2-3 మండలాలను పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు. మరి ఏదైతే మహేశ్వరం కానీ, ఇక్కడ ఇబ్రాహీంపట్నం కానీ, బాలాపూరు, శంషాబాదు అంటే ఆ మండలాలతో పోల్చుకుంటే మరి మహేశ్వరం చాలా గ్రామీణ ప్రాంతం ఉంది. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది వ్యవసాయదారులు మరి వ్యవసాయం కుంటుబడి పెట్టుబడి లేక మరి అధ్వాన స్థితిలో ఉన్నారు. మీరు కావాలంటే మీ అధికారులతోటి, మీ పార్టీ నాయకులతోటి ఎంక్వైరీ చేయించుకోవచ్చు. ఖచ్చితంగా మహేశ్వరం మండలానికి రైతు బంద్ వేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహేశ్వరం మండలాన్ని పక్కకు పెట్టడం సరైన పద్ధతి కాదు. మరి ఫ్యూచర్ సిటీలో తీసుకున్నటువంటి కందుకూరు మండలాన్ని ఏమో రైతు బంద్ చేస్తున్నారు. మరి ఇక్కడ అడిగే వాళ్ళు లేరనే ఉద్దేశంతో మరి ఇక్కడ మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నదని ఒక దురుద్దేశంతో ఈ మండలాన్ని పక్కకు పెట్టిరనే అపోహ అనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా మహేశ్వరం మండలానికి రైతు బంద్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికి నమస్కారం. రాష్ట్రంలో రైతు బంధు పేరు చేసి రైతు భరోసాని పేరు పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మహేశ్వరం మండలంలో దాదాపుగా 13,470 మంది రైతులు ఉంటే రెవెన్యూ మొత్తం వచ్చేసి 19,817 ఎకరాలు. అంటే ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఎకరా నుంచి ఎకరన్నర పొలం మాత్రమే ఉంటుంది. అంత చిన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతు పక్షాన రైతు నాయకుడు అని అనిపించుకోవాలనుకుంటే వీళ్ళందరినీ రైతు భరోసా కింద రైతు బంధు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ని 2 పంటలకు
రైతు బంధు చేస్తుంటే మూడో పంట కూడా రైతు బంధు వేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మర్చిపోయినారా? రైతులు గుర్తొస్తలేరా మీకు? ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు దుమారం వేసినావు, దుమారం ఎత్తిపోసినావు. కేసీఆర్ 6,000 రూపాయలు ఇస్తుంటే 5,000 రూపాయలు ఇస్తుంటే నేను 15,000 ఎకరాకు 15,000 ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి ఇలా సీఎం సీట్లో కూర్చున్నావు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అంటివి, రైతు బంధు ఇస్తా అంటివి, అదేవిధంగా రుణమాఫీ అంటివి, 2 లక్షల రుణమాఫీ అంటివి. డిసెంబర్ నాడు మేము వస్తున్నాము, మీరు మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన లోను క్యాన్సిల్ చేసుకుని మీరు 2 లక్షల రూపాయలు లోన్ తీసుకోండి, నేను రాగానే రుణమాఫీ చేస్తా అంటివి. ఎక్కడ పోయినాయి రుణమాఫీ? ఎక్కడ పోయింది? నీ రైతు బంధు ఎక్కడ పోయింది? నువ్వు ఎక్కడ పోయినావు? రాష్ట్రం అంతా దివాలా తీసేదని చెప్పుకునే తిరుగుతున్న దుర్భాషం అలాంటి పరిస్థితికి వచ్చింది అలా. బట్ ఏది ఏమైనా సరే రాష్ట్రంలో రైతు బంధు ఏ విధంగా అయితే అందరికీ రైతులకు ఇస్తున్నారో అదేవిధంగా మా మైశ్వరం మండలంలో ఉన్న రైతు సోదరులందరికీ ఆదుకోవాలని చెప్పేసుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున వినియోగిస్తున్నాం. అదేవిధంగా ఇందాక మా పిఎస్ఎస్ వైస్ చైర్మన్ గారు మాట్లాడినట్టు ఒకవేళ మీరు రైతు బంధు ఇవ్వకపోతే తదుపరి చర్య రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని కానీ అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ముట్టడించే పరిస్థితికి వస్తుంది. రైతు రోడ్డు మీదకి వస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. మీ గతంలో మాట్లాడి రైతులను రెచ్చగొట్టి మాట్లాడిచ్చినారు. కానీ ఆ రైతు తిరగబడితే నీ సీట్ ఉంటుందా? నీ ప్రభుత్వం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దయచేసి మీరు ఎలాంటి పొరపాటు ఇప్పుడు దాకా చేసిరో ఈ మైశ్వరం మండలం మీద ఉన్న రైతుల మీద కక్ష కట్టకుండా దయచేసి ఈ రైతులకు రావాల్సిన రైతు బంధుని ఇమ్మడే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. తదుపరి ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ దాకా కూడా వెళ్తాం. ఇక్కడే కాదు, మిగతా చెప్పినట్టు ఎంఆర్ ఆఫీస్ నుంచో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్ దాకానే కాదు, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మీ అసెంబ్లీ దాకా మీ ఇంటి దాకా ముట్టడి చేసే ప్రయత్నంలో ఉంటాం. ఖచ్చితంగా చేస్తాం. రైతు పక్షాన నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన ఖచ్చితంగా కొట్లాడుతుంది. రైతుల పక్షాన మేము తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడతామని, రైతులకు రుణమాఫీ రాకపోతే ఊరుకునే లేదని చెప్పి హెచ్చరిస్తూ వినియోగించున్నాం. నమస్కారం. సికింద్రాబాద్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ కేంద్ర కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జోనల్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ని ఘనంగా గజమాలలతో పూల బొకేలతో సత్కరించారు. మజ్దూర్ యూనియన్ జోనల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డాక్టర్ శంకర్రావు మాట్లాడుతూ అరుణ్ కుమార్ జైన్ సేవలు మరువలేనివని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ మజ్దూర్ యూనియన్ నాయకులు వ్యక్తిగత పనుల కన్నా ఉద్యోగుల సంక్షేమం కొరకు ఎక్కువగా పనిచేస్తారని, కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే చరిత్ర ఉన్నది కాబట్టి మజ్దూర్ యూనియన్ ను కార్మికులు మొదటి స్థానంలో గెలిపించారని అన్నారు. నిజాయితీతో నిరంతరం పనిచేసే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్ రావు తనకు ఆదర్శం అని అన్నారు. ఉద్యోగుల పనితీరుతోనే ఇండియన్ రైల్వేలో సికింద్రాబాద్ జోన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు. DCST South Central Railway and Additional General Manager South Central. Human touch. With all the families of South Central Railway are mine, not only South Central Railway, working in many railways, and they looked after them very well. Because of that only, everybody feeling, because I talk to various types of people, from UCFI to highest level group officers. Everybody was feeling. One thing which I have observed in the RN as well as during the period as GM, that SCR and whenever
When I was there, division secretary and president, they used to come to me, and during GMP at Shankara, he made it a point to come to me at least 10 days, once in 10 days, 2 to 3 times in a month. And they always come with genuine issues. That much I can say. Always with genuine issues. Hardly any personal issue. నారాయణపేట జిల్లా ధనవాడ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలను బుధవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలను విద్యాలయ ప్రిన్సిపాల్ ఉమాయి అష్టరాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురాగా సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రిన్సిపాల్ అధ్యాపకులు రాజ్ కుమార్ రెడ్డిని సాల్వాతో సత్కరించి జ్ఞాపకను బహూకరించారు. 10వ తరగతి 8 మందికి, ఇంటర్కు 8 మందికి, ఒక్కొక్కరికి 25,000 చొప్పున అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి నారాయణపేట జిల్లాలో ఉన్న 4 చర్చిలకు కలిపి 9 లక్షలు ఇచ్చారు. నారాయణపేట పేరపల్ల శివాజీ విగ్రహానికి 2.5 లక్షలు, అంబేద్కర్పల్లిలో అంబేద్కర్ విగ్రహానికి 1 లక్ష, సజ్జనాపూర్ ఆంజనేయ స్వామి దేవాలయానికి నిర్మాణానికి కూడా సార్ 1 లక్ష రూపాయలు ఇచ్చారు. సత్యనారాయణ స్వామి టెంపుల్ నారాయణపేటలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ కు నిత్య పూజ దీపారాధనకు 25,000 ఇచ్చారు. లోకాయపల్లి లక్ష్మమ్మ అంటే చాలా ప్రముఖం నారాయణపేటలో, అక్కడ 4 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. జర్నలిస్టుల యూనియన్కి దాదాపుగా 55,000 ఇచ్చారు. నారాయణపేట ప్రెస్ క్లబ్కి 60,000 రూపాయలు. ఇంకా చాలా ఉన్నాయి, నేను అవన్నీ చెప్పట్లేదు, తప్పకుండా చెప్దాం మనము. అంటే ఇవన్నీ ఏమన్నట్లు, ఒక వ్యక్తి తాను ఎదుగుతూ తాను పుట్టినటువంటి ప్రాంతానికి కూడా సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. మీరు ఎవరైనా అట్లా సార్లాగా ఉదాహరణ తీసుకుంటారా? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరైనా సరే, ఇంత లేకపోయినా కొంత ఉండాలి మనకు కదా, ఎందుకంటే మన ప్రాంతం. సరే సరే, చాలా చాలా డిస్కషన్ వస్తుంది. అధినేత డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు కొన్ని మాటలు. ఆవిర్భావ దినోత్సవం రోజు సార్ నారాయణపేట ప్రతి సందులో సార్ ఒక ఆటో చూస్తే అయిపోయింది, ప్రతి ఆటో సార్ బొమ్మ ఉంటుంది. బడీడు పిల్లలని బడిలో చేర్పించండి ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ రోజు. అన్ని ఆటోలు కూడా తిరుగుతూ ఉన్నాయి బడీడు పిల్లల కోసమని. సార్ కూడా మీలాగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, మీలాగానే లైట్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ ఏమి లేవు, చదువుకోవడానికి కూడా కష్టంగా ఉండేదట. మోనప్ప గుట్ట, నారాయణపేట వాళ్ళకి తెలుస్తుంది మోనపయ్య గుట్ట అంటే. ఆ గుడ్డ దగ్గర కూర్చొని సార్ చదివేవారండి. చూడండి ఎంత కష్టపడి స్థాయికి వచ్చారు, ఒకసారి మనం ఆలోచించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రమాదకరంగా మారిన ఆసిఫ్ నహర్ కాల్వ కట్టను ముందస్తు మరమ్మతు చేయాలి. సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మునిపంపుల గ్రామస్తులతో రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన. మునిపంపుల గ్రామ పరిధిలో ఆసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థకు చేరి అధిక వర్షాలు వస్తే తెగిపోయే ప్రమాదం ఉందని, కట్టను వెంటనే మరమ్మతులు చేసి అపరిష్కృతంగా పేరుకుపోయిన కంప చెట్లను తొలగించి ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశ్వర డిమాండ్ చేశారు. మునివంపుల సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ లాల్ బహదూర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సంవత్సర కాలంలో అధిక వర్షాలు ఉన్నాయని, వాతావరణ సూచనలు దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని అరికట్టాలని అన్నారు. కట్టపై విపరీతంగా పేరుకుపోయిన రైతులకు, వ్యవసాయ కూలీలకు, గీత కార్మికులకు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న కంప చెట్లను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించి సమస్య పరిష్కరించాలని అన్నారు. మీకు ఏ చేసినటువంటి పరిశుద్ధత లేదు. మేము నిన్న పోయి ఎక్కడైతే మేము చూసామో, ఏ ఒక్క దగ్గరనన్నా ఒక నల్ల వస్తుందా, ఒక బాత్రూమ్ పనిచేస్తుందా, బయట ఉన్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ కార్యక్రమం ఎలా ఉందో ఒక్కసారి
మీరు అడగమని చెప్తే మీకు చేతగానట్టుగా చెవులు వినపడినట్టుగా సౌండర్ మీద శంకున్నట్టుగా వానకాలంలో దులపాతి మీద వాన పడ్డట్టుగా మీ పని డాక్టర్ సూపరింటెండెంట్ గారు చెప్పారు. మనం కూడా చూద్దాం. 15 రోజులు కాదు 20 రోజుల సమయం ఇద్దాం. అక్కడ ఉన్నటువంటి మౌలిక సమస్యలైనటువంటి బాత్రూములు కావచ్చు, నీళ్లకు సంబంధించి కావచ్చు, ఆ ఆసుపత్రి చుట్టూ ఉన్నటువంటి మొత్తం మురికితో కూడుకున్నటువంటిది కానీ కొంత ఉన్నది. అక్కడ రోగులకు సంబంధించినటువంటి 200-300 మంది రోగులు వస్తూ ఉన్నారు. వాటర్ ఫిల్టర్ ఒకటి వచ్చింది. ఆ వాటర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి ఫిట్టింగ్ లేక అక్కడనే ఆగిపోయింది. మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కనీస మౌలిక సమస్యలు ఈ 15 రోజుల్లో పరిష్కారం చేస్తామన్నది వారు మనకు హామీ ఇచ్చారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ 15 రోజుల్లో కనుక సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ ఒకసారి ఆందోళనకు కలెక్టరేట్ కూడా వచ్చేదాకా కూడా మనం ఆందోళన కొనసాగించే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా మన శిబిరానికి మన రాష్ట్ర దగ్గరికి వచ్చినందుకు సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 118 తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. మేడిబావి మైలర్గడ్డ ప్రాంతంలో పర్యటించిన కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ. బన్సీలాల్పేట డివిజన్ లో విస్తృతంగా పర్యటించి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో బేగంపేట పోలీసులు అప్రమత్తం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.